ప్రజల నుంచి. రైట్, ఓకే. చరణ్ కౌశిక్ గారు, సో రాజకీయ నాయకులు వాడుతున్నటువంటి భాష, ఎస్పెషల్లీ సీఎం రేవంత్ రెడ్డి భాషను, అంటే ఒక కాంగ్రెస్ నేతగా మీరు సపోర్ట్ చేస్తారేమో, బట్ ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక వ్యక్తిగా మీరేం మాట్లాడతారు చెప్పండి దీనిపైన? మేడం, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ భాష గురించి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే తెలంగాణ సమాజం నవ్వుకుంటారు. తెలంగాణ సమాజం కాదు, తెలుగు ప్రజలంతా కూడా నవ్వుకుంటారు. ఎందుకంటే తెలంగాణ భాషను కావచ్చు, యాసను కావచ్చు, తెలుగు ప్రజల్ని అవమానించింది ఆనాడు బీఆర్ఎస్ పార్టీ. ఏదో వాళ్ళు ఏదో మారిపోయినట్టు, ఏదో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టు వాళ్ళు మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షించరు. వాళ్ళు మాట్లాడిన భాష తెలంగాణ సమాజానికి అందరికీ తెలుసు. అదే కాకుండా ఆనాడు ఏ విధంగా ప్రతిపక్షాలను అవమానించారో తెలంగాణ సమాజం అంతా కూడా చూసారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ భాష గురించి ఎంత తక్కువ మాట్లాడితే తెలంగాణ సమాజం అంత హర్షిస్తుంది. ఎందుకంటే తెలంగాణ భాషను, యాసను అవమానించిందే వాళ్ళు, అవహేళన చేసింది వాళ్ళే, అదే కలిసి చేసింది వాళ్ళే. కల్వకుంట్ల కుటుంబానికి చెందుతుంది, బీఆర్ఎస్ పార్టీకి చెందుతుంది. ఎందుకంటే ఇక వాళ్ళు ప్రజాస్వామ్యం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. మీ ఆయనలోనే కదా ఏబిఎన్ కావచ్చు, టీవీ9 బ్యాన్ చేసింది, వెలుగు టీ న్యూస్ అదేవిధంగా V6 1 month వాడు బ్యాన్ చేసింది ఎవరు? మేం కాదు కదా. మీరు మొన్న ప్రతిపక్షం నుండి మహాన్యూస్ మీద దాడి చేసే ప్రయత్నం, ఏబిఎన్ మీద దాడి చేస్తామని చెప్పి బెదిరించే ప్రయత్నం మీరే చేశారు కదా. మీరేదో ఇక తెలంగాణను మొత్తం ఉదరించేదే మాట్లాడుతారు బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ నిండా ముంచిన మీరే కదా. ఏం చేసింది మీరు తెలంగాణకి? మీరేమన్నా హైదరాబాద్కి ఔటర్ రింగ్ నిర్మించిన వాళ్ళ, లేకపోతే ఐటీ సిటీ నిర్మాణం మీ ఆయనలో జరిగిందా? మీరు వచ్చిందిగా ఔటర్ రింగ్ 7,000 కోట్ల రూపాయలకు అప్పనంగా అమ్మినోళ్ళు మీరు. 70,000 కోట్ల తెలంగాణ అప్పు, 7 లక్షల కోట్ల అప్పు చేసిన వాళ్ళు మీరేదో తెలంగాణ ఉదరించిన మాట్లాడితే కాళేశ్వరం ఒక ప్రాజెక్టు ద్వారా 92,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1 ఎకరా కూడా భారతలేదు. అదే చైనా లాంటి దేశంలో అయితే మా నాయనకు భారతరత్న ఇచ్చేవాళ్ళని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడతాం. అదే నిజమే చైనాలో గుట్టి ఉంటే కేసీఆర్ గారు ఉరి తీసేవాళ్ళు వారికి. ఇప్పుడు ఎందుకు తెలంగాణ సంపదను ఆగం చేసినందుకు 1,70,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 1 ఎకరా కూడా భారతలేని పరిస్థితి. కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు, సమ్మక్క సారక ప్రాజెక్టు, కనీసం నీటి అలొకేషన్ జరగలేదు కదా. మీ ఆయనలో తెలంగాణకి ఏం జరిగింది మరి? మీరున్నప్పుడు 7 మండలాలు తెలంగాణ నుంచి ఆంధ్రకి వెళ్ళిపోయినాయి. మీరున్నప్పుడు ఐటీఆర్ ప్రాజెక్టు తెలంగాణ నుంచి తరలిపోయింది. తల్లి నుంచి బిడ్డను వేరు చేసి తెలంగాణ అవమానించారని చెప్పేసి రాజ్యసభలో నరేంద్ర మోడీ అవమానించిన ఆ వ్యక్తికి 9 సంవత్సరాల కాలం పాటు మద్దతు ఇచ్చి మీరు రాయలసీమ రత్నాలసీమ చేస్తామని చెప్పేసి రోజకాడికి పోయి రాజీసంగతి తిని తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిన మీరు మాట్లాడితే ఎట్లా? 299 టీఎంసీలో ఒక్కుంది మీరే కదా. తర్వాత 405 టీఎంసీ కావాలని చెప్పి మీరేగా లేఖ రాసింది. 10 సంవత్సరాల కాలం పాటు ఎందుకు అపెక్స్ సమావేశాన్ని మీరు అన్ని తాత్కాలిక 10 సంవత్సరాల కాలం పాటు అపెక్స్ సమిట్కి పోకపోవడం మూలంగానే కదా తెలంగాణకు అన్యాయం జరిగింది. మేము దయచేసి ఆపండి ప్లీజ్. మీరు మాట్లాడితే మేము రాలేదు, మీరు తర్వాత మాట్లాడు, మాకు అభ్యంతరం లేదు. అదే కాకుండా మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పేసి మీరు ఇచ్చిన ఉద్యోగాలని 13 పేపర్లు ఇక్కడ పడుచుకున్న పాపన పేర ప్రగతి భవన్లో ఎవరికైనా ప్రవేశం ఉందా? ఫామ్ హౌస్ లోకి ఎవరికైనా ప్రవేశం ఉందా? తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించి ఏ విధంగా అవమానించింది? ఇవన్నీ ఇంట్లో కూర్చున్నారు, మీరు ఇచ్చినటువంటి హామీల గురించి మాట్లాడండి. మేము 180 హామీలు నెరవేర్చినాం. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందు పోతుంది. చర్చ చేద్దాం రండి అంటే ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీ రాకుండా 53 లక్షల జీతం తీసుకుని 2 గంటల పాటు అసెంబ్లీకి వచ్చి వెళ్ళిపోతే అయిపోతా? ఏది మీరు తెలంగాణ మీద ప్రేమ ఉంటే, తెలుగు ప్రజల మీద ప్రేమ ఉంటే అసెంబ్లీకి వస్తారు కదా. అసెంబ్లీకి వచ్చి గౌరవ సలహా సూచనలు ఇస్తారు. కనీసం ఒక లేఖలు రాష్ట్రం ఇప్పటివరకు నీటిపారుదల మీద చేసిన తప్పులని మీరే చేసి, చేసిన పాపాలని మీరే చేసి, ఫోన్ ట్యాప్ వ్యవహారానికి పాల్పడి, కార్ రేసింగ్ లో తెలంగాణకు 53 కోట్ల రూపాయలు నష్టం చేసి, గొర్రెల స్కామ్ లో మీరు పాల్పడి, అదే కాకుండా తెలంగాణ ప్రజాస్వామ్యం లేకుండా చేసిన మీరు మాట్లాడితే గద్దర్ గారిని 3 గంటల పాటు ప్రగతి భవన్లో ప్రవేశం లేకుండా, ఈటల గారి ప్రవేశం లేదు, ఈటల గారిని కార్లు లేకుండా క్యాబినెట్ తొలగించారు. మీరు కల్వకుంట్ల కవిత గారి ప్రశ్న సమాధానం చెప్పు ముందుగాలి. మీరు కల్వకుంట్ల కవిత గారి ప్రశ్న సమాధానం చెప్పు. మా నాయనని కలవసిన సంతోషరావు అని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు గగ్గోలు పెడతా ఉంది. అదే కాకుండా ఆర్టికల్ నిన్న ఏదైతే ఆర్డినెన్స్ మీద కల్వకుంట్ల కవిత గారు ఏం చెప్పి లీగల్ ఒపీనియన్ తీసుకున్నా ఆర్డినెన్స్ కరెక్ట్ అని చెప్పి కల్వకుంట్ల కవిత గారు చెప్తా ఉన్నారు కదా. బీఆర్ఎస్ పార్టీ ఒక స్టాండ్, కల్వకుంట్ల కవిత గారు ఒక స్టాండ్ తీసుకుని తీర్మానం వల్ల ఎందుకు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడతలే? ఎందుకు మరి ఆ కల్వకుంట్ల కవిత గారు మద్దతు ఇచ్చినా మీరు ఇయ్యలే కదా. కాంగ్రెస్ పార్టీగా మేము మంచిని చెడు చేయనున్నాం. దాడిని తీర్మానం వల్ల ఆఫీస్ మీద దాడిని మేము ఖండించినాం. కల్వకుంట్ల కవిత గారి మీద తీర్మానం వల్ల మాట్లాడిన వ్యాఖ్యలు మేము ఖండించినాం. ప్రజాస్వామ్యంలో మంచిని చెడు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మీరు మంచిని అంటలేరు. అదే కాక రుణమాఫీ 9,000 కోట్లు ఎగ్గొట్టింది మీరే కదా. వడ్డీ మాత్రమే మాఫీ చేసి 9,000 కోట్లు ఎగ్గొట్టింది మీరే. విద్యార్థులకు 5,000 కోట్లు రింబర్స్మెంట్ ఎన్నోళ్ళు మీరే. మహిళా సంఘాలకు 4,500 కోట్ల రూపాయలు ఎన్నోళ్ళు మీరే. 7 లక్షల డెవలప్మెంట్ ఇస్తామని చెప్పి 70 డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది మీరే. అదేవిధంగా మహిళల్లో 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వకుండా మోసం చేసింది మీరే. అదే కాకుండా ఎస్టీల సమయం 12% ఇస్తాను వాళ్ళు 10% ఇచ్చారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం 14 లక్షల బోర్డు మోస్తామని చెప్పేసి వాళ్ళని మోసం చేసింది మీరే కదా. సబ్బండ వర్గాల్లో మోసం చేసిన వాళ్ళు మాట్లాడితే తెలంగాణ సమాధిస్తారు. అదే కాకుండా యాదవులు 2 విడత గొర్రెలు మీరా మేమా? గొర్రెలు లేకుండా మోసం చేసి మీరే కదా.
అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అంశం మీద చర్చ చేయడం మీరు సిద్ధంగా. అదే కాకుండా ఉద్యోగులకు సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పైన 8,000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా మోసం చేసింది మీరే కదా. 1,10,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ మొత్తం సర్పంచ్లకు కావచ్చు, ఆరోగ్యశ్రీ నిధులు కావచ్చు, అన్ని కలిసి 1,10,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయిన వాళ్ళు మీరే కదా, మేము కాదు కదా. తెలంగాణ సమాజం ఏదో మీరు ఉద్ధరిస్తే మీరు ఏదో చెరగొట్టిన మాట్లాడితే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ధ్వంసం చేసిపోయారు మీరు. ఇప్పుడు వాళ్ళు పెండింగ్ పెట్టి వెళ్ళారు, ఆ పెండింగ్ బిల్లులు మీరు పెండింగ్ బిల్లులు మీరు ఇవ్వడానికి మీరు కమిషన్ తీసుకుంటున్నారు. ఎక్కడ కమిషన్లు? మీరు ఆర్థిక వ్యవస్థ ధ్వంసం చేస్తే ఆర్థిక వ్యవస్థను బాగు చేసే ప్రయత్నాల భాగంగా మా మంత్రులు, మా ముఖ్యమంత్రి గారు రోజుకు 18 గంటలు కష్టపడతా ఉన్నారు. మీ ఆయనలో ఏం జరిగింది? విభజన నెరవేరినా? మీరు చెప్పండి, విభజన నెరవేర్చిన మీరు? మీ ఆయనలో ఏం జరిగింది? మరి తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. గోదావరి మీద ఏకంగా 3,000 టీఎంసీలు గోదావరి మీద వరదలు పోతున్నాయి కాబట్టి బంకచల్ల కట్టుకోని చెప్పింది మీరే. అదే పట్టిసీమ మీ ఆయనలో అనుమతి వచ్చింది. అదే కాకుండా అన్నిటికీ బీజం వచ్చింది మీ ఆయనలే కదా. అదే కాక పోతిరెడ్డి గారి పార్టీ సంబంధించి సమైక్య రాష్ట్రంలో 2000 నుంచి 14 వరకు 700 టీఎంసీలు తోడుకుంటే మీ ఆయనలో 1,500 టీఎంసీలు తోడుకున్నారు కదా. మీ ఆయనలో పోతిరెడ్డి పాటు బొక్క పెరిగింది కదా. మీ దేని మీద చర్చ చేద్దాం, విద్య, వైద్యం చేద్దాం, అన్నిటి మీద చర్చ చేయాల్సిన ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాకుండా ఇంట్లోకి వెళ్ళినోడు రచ్చ గెలిచినట్టు మీ ఇంట్లోకి గెలిచే పరిస్థితి లేదు. కల్వకుంట్ల కవిత గారి ప్రశ్నలకు సమాధానం లేదు. బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ లోపాయికి వరకు ఒప్పందం కావచ్చు, 14 నుంచి 24 వరకు ఏం జరిగింది చాలా స్పష్టంగా చెప్పింది. భవిష్యత్తులో ఏం జరగబోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఘోర వైఫల్యం కదా. ఎమ్మెల్యే ఎలక్షన్లు 37% ఓట్లు వస్తే ఎంపీ ఎలక్షన్లు మీకు వచ్చిన ఓట్లు ఎంత 17%, 20% ఓట్లు కోల్పోయారు. బీఆర్ఎస్ పార్టీ 2005లో పెట్టినప్పుడు 5 ఎంపీలు, 2009లో 2, 2014లో 11 మంది, 2019లో 9 మంది. ఇవాళ గుండు 0, 7 స్థానాల్లో డిపాయిడ్ అయిన పరిస్థితి. కంటోన్మెంట్ ఎలక్షన్ చేస్తే 3వ ప్లేసు. అదే కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్ రేషన్ లో పోటీ చేయని పరిస్థితి. మీరు మాట్లాడితే ఎట్లా? కాంగ్రెస్ పార్టీ కోపంతో మాట్లాడతాం. ఎందుకంటే మీరు మంచిని సంబోధించకుండా తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆనాడు పీసీపీ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో విశ్వేశ్వరరెడ్డి గారు గ్రీన్ ఛాలెంజ్, అదే వైట్ ఛాలెంజ్ లో భాగంగా యువత మనం ఆదర్శవంతం ఉందాం రండి అమరవీరుల స్తూపం దగ్గరికి, మనం ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మనం ఆదర్శవంతం ఉంటే తెలంగాణ సమాజం కూడా ఆదర్శవంతం చెప్పేసి పిలిపిస్తే మీరు పిలుపు రాకుండా దాని మీద ఎవరు మాట్లాడితే చెప్పి కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంది మీరే కదా. తిరుమల జీవోలో ఫిరంగి నాల మీద మీరే కదా ఫామ్ హౌస్ నిర్మించుకుంది, మేము కాదు కదా. మీరు తెలంగాణ రాష్ట్రంలో 88 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపు మీరే కదా. మీరేదో ఆదర్శవంతంగా నిర్వహిస్తే మేమంట చెరగొట్టండి బీఆర్ఎస్ పార్టీ. స్థాయిలో 17 గంటల పాటు అసెంబ్లీ నిర్వహించారు. డ్రగ్స్ కేసు ఏమైంది, ఎక్కడ వరకు వచ్చింది? మేడం డ్రగ్స్ విషయంలో మీరు చూస్తా ఉన్నారు. రాజ్ పాకర్ ఎవరు? కేటీఆర్ గారు బామ్మర్ది. వారు జనవరిలో వాళ్ళకి సంబంధించి గ్రూపరేషన్ చేస్తే ఆ గ్రూపరేషన్ లో డ్రగ్స్ ఉన్నాయని చెప్పి సమాచారం వస్తే పోయి పోలీసు వాళ్ళు అదేవిధంగా ఎంక్వైరీ చేస్తే అక్కడ దొరికింది ఎవరు? రాజ్ మద్దూరు, విజయ్ మద్దూరు దొరికిండు. విజయ్ మద్దూరు మీరు ఏమన్నారు? ఆయన ఎక్కడో తీసుకొని వస్తే ఆయన మార్కెట్లో ఆపాదిస్తాం మీరే అన్నారు. అక్కడ ఎప్పుడో కాదు 24 గంటల లోపే తీసుకున్నాడు. అది యూరిన్ లో టెస్ట్ లో ఫైండ్ అవుట్ అయిందంటే ఖచ్చితంగా 24 అవర్స్ లోపే తీసుకుని చెప్పేసి నిర్ధారణ అయింది. అదే కాకుండా ఏదైతే కేదర్ దుబాయ్లో చనిపోయాడు. గతంలో కేదర్కు మీకు దోస్తు ఉన్నమాట వాస్తవం. అదే కాకుండా తను చాలా సార్లు డ్రగ్స్ దొరికినమాట వాస్తవం. మీకు డ్రగ్స్ సంబంధించిన వ్యక్తులు కేటీఆర్ గారితో దోస్తనం చేస్తా ఉన్నారు. కేటీఆర్ గారేమో ఆదర్శవంతం ఉందాం శాంపిల్స్ ఇద్దామంటే రావడం లేదు. డ్రగ్స్ నుంచి నా మీద ఎవరు మాట్లాడితే చెప్పి కోర్టు పోయి మీరే స్టే చేసుకుని మేము కాదు కదా. అదే తెలంగాణ రాష్ట్రం మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నార్కోటిక్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ నిర్మించే ప్రయత్నాలు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మీరేదో పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఏదో పెద్ద ఎత్తున ఉద్ధరించినట్టు 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టరు. ఎలక్షన్ల ముందు అడావుడి చేసి ప్రారంభించి ఒక ఎకరం పారుతుందా? అదే కాకుండా లేకపోతే పాలమూరు యూనివర్సిటీ మీరు అని పెట్టిరా, నల్గొండలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ యూనివర్సిటీ మీరు పెట్టిరా, తెలంగాణ రాష్ట్రం మీరు యూనివర్సిటీ నిర్మించిరా, తెలంగాణకి ఏం చేసి మరి మీరు తెలంగాణను దోపిడీ చేసి మీ కమిషన్లకు అకృతి పడి 1,70,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ 30% కమిషన్ తీసుకున్నారు మీరు. ఇది రికార్డు. మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రండి అసెంబ్లీ కంటే అసెంబ్లీ రాకుండా 17 కాబట్టి దయచేసి బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే అవాస్తవాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే కొంత ఘాటుగానే సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు అబద్ధాలని ప్రచారం చేసుకొని రెండోసారి అధికారులకు వచ్చి తెలంగాణ నిండా ముంచి ఆగమాగం చేసి తెలంగాణ రాష్ట్ర విద్యా వైద్యాన్ని మొత్తం పడుచుకోకుండా ఏనాడైనా రివ్యూ చేసిరండి మీరు. మాకు విజన్ ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నాం, మాకు విజన్ ఉంది కాబట్టి రైతు కమిషన్ ఏర్పాటు చేస్తున్నాం, మాకు విజన్ ఉంది కాబట్టి స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, అదే కాకుండా పోర్ట్ సిటీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ యూనివర్సిటీ ఐటీఎఫ్ఎస్ లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చినాం. రుణమాఫీ 60,000 ఉద్యోగాలు నింపినాం. 23,000 మంది టీచర్లకు ప్రమోషన్ ఇచ్చినాం. 33,000 మంది టీచర్లకు ట్రాన్స్ఫర్ చేసినాం. 11,000 టీచర్ ఉద్యోగం. మీరు మాట్లాడితే ఎట్లా? అదే డిఎస్సి నిర్వహించడం, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మీరు నోటిఫికేషన్ ఇచ్చిన మాత్రం ఉద్యోగాలు ఇచ్చారు. మహిళలను కోటీశ్వరులు ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ మీరు అధికారంలోకి వచ్చాక ఇచ్చినటువంటి మేడం ఇళ్ళకనే పండుగ కాదు. మరి మీరు ఎందుకు చేయలేకపోయారు? 2014లో కేసీఆర్ గారు మొదటి శాసనసభ సమావేశాల్లో
2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 13 పేపర్లు లీక్ అయితే పడుచుకున్న పాపాన మీరు పోలే. మీరు మాట్లాడితే నిరుద్యోగులు మోసం చేసి